హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. నేను మ్యారేజ్ అయిన ఒక 3 ఇయర్స్ తర్వాత ఇండోర్‌లో అయితే ఉండేదాన్నండి. ఇండోర్ అంటే మధ్యప్రదేశ్‌లో ఉండేది. అక్కడున్న టైంలో నేను చేసినన్ని వెరైటీలు మా వారైతే అస్సలు టైం ఉండేది కాదండి. మా వారికి ఆఫీస్‌కెళ్ళిపోయేవారనమాట. ఇంకప్పుడు మాకు ముంబై వాళ్ళు మా పక్కన ఉండేవాళ్ళనమాట. తను ముంబై అమి అని చెప్పి మా ఫ్రెండ్. తను చాలా వెరైటీస్ నేర్పించేది. ఈవెన్ నేనక్కడ పిజ్జా చాలా వెరైటీస్ నేర్చుకున్నాను. బ్రెడ్‌లో చాలా వెరైటీస్ అన్నీ అక్కడే నేర్చుకున్నాననమాట. అలాంటి ఒక వెరైటీనే ఈరోజైతే మీకు బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే షేర్ చేస్తున్నానండి. ముందు పెరుగునైతే బాగా బీట్ చేసేసుకోవాలి. బీట్ చేసేసుకున్న తర్వాత దానిలో కొంచెం బొంబాయి రవ్వ వేసేసుకొని, ఉప్పు, కారం, పసుపు వేసుకొని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలనమాట. మొత్తం బాగా ఇట్లా బీట్ చేసుకోవాలి. మెత్తగా పెరుగు పొలుకులుగా ఉంటుంది కదా! అలా లేకుండా ఇలా మెత్తగా బీట్ చేసేసుకొని బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా బావుంటుందండి బ్రెడ్ తోటి. ఆల్రెడీ మీకు బ్రెడ్ ఉప్మా కూడా షేర్ చేశాను కదా! ఇది కూడా నాకు చాలా ఇష్టము. ఇదొచ్చేసి టోస్టర్ అనమాట. బ్రెడ్‌ని టోస్ట్ చేసుకోవచ్చు. దీని మీద ఉత్త బ్రెడ్‌నైనా కాల్చుకోవచ్చు. చాలా టేస్టీగా వస్తుంది. మా వారు ఎలాగో నేను టిఫిన్‌కి ఏనని ఫిక్స్ అయిపోయి నిన్న నైటే బ్రెడ్ అయితే తీసుకొచ్చేసారు. నేను ఇడ్లీకి ఏద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. మార్నింగ్ పనిలో ఉన్నప్పుడే నేనైతే వేయగలనండి. తర్వాత అంటే ఇంక నాకు బద్ధకం వచ్చి మర్చిపోతూ ఉంటాను. ఈ మధ్యన అత్తయ్య వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి మ్యాక్సిమం మేము ఏయో ఒక వెరైటీలు చేసుకుంటూ ఉన్నాం కదా! దానివల్ల కూడా ఇంక అలా అయితే అయిపోయింది. ఇదిగోండి ఇక్కడైతే నేను బ్రెడ్‌ని ఇలా ముంచైతే వేశాను కదా! అదైతే ఏమైపోయిందంటే అతుక్కుపోయింది. సరే అది బ్రెడ్ టోస్టర్ కదా! అది అవ్వట్లేదులే అని చెప్పి మా వారైతే ఇంక నార్మల్ పెనం మీద వేద్దామని చెప్పారు. ఇదిగోండి మా నావి గారు కూడా రెడీ అయిపోయారు. ఈరోజు మార్నింగ్ ఎర్లీగానే మా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ముందు నేను అన్నము, కూర అయితే నానబెట్టేసుకున్నాను. టమాటా పప్పు చేసేసాను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అనేది స్టార్ట్ చేసాము. పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. మేమందరం కూడా రెడీ అయిపోయాము. ఒక్కొక్కసారి చాలా ఎర్లీగా పనైపోతుంది. 9:00 కల్లా మేమందరం రెడీ అయిపోయామనమాట. ఒక్కొక్కసారి 11, 12 అయినా కూడా పనవ్వదు. కానీ నిజం చెప్పాలంటే మనకు తొందరగా పని అయిపోయినా కూడా ఏమీ తొయ్యదనమాట. 10:00 కల్లా మా వారికి బాక్స్ కూడా పెట్టేశాను. ఈరోజైతే భలే అనిపించిందిలేండి. అసలు ఈరోజు వీడియోనే షూట్ చేయొద్దు అనుకున్నా. బట్ ఈ వెరైటీ బ్రేక్‌ఫాస్ట్ అనేది మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పి నేనైతే ఇక్కడ వీడియో అనేది మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఇంకా పక్కన జశ్వంత్ స్కూల్‌కి టైం అవుతుంది. బట్ హవీతో ఆడుకోవడానికి వచ్చారు. ఇదిగోండి అంటుకుపోయిన బ్రెడ్ అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది. అవన్నీ కలిపేసుకొని బ్రెడ్‌ని అలా ముంచుకొని వేసుకొని తినేయడమే. ఒక 2, 3 బ్రెడ్స్ తినేసరికి అయిపోతుంది. ఆయిల్ అనేది మనం 2 సైడ్స్ తిప్పుకున్నప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ హవి వాళ్ళ నాన్న ఎత్తుకోవాలంట. ఇదిగోండి ఫోన్ తీసుకొని వచ్చి ఆ సాకుతోటి ఎత్తుకోమని అయితే అడుగుతూ ఉన్నాడు. నాకైతే సరిగా రావట్లేదు అని చెప్పి మా వారు వేస్తున్నారు. మా వారు ఎంతైనా చెఫ్ అండి, అంటారు కదా నలభీమ పాకము అని చెప్పి. అలాగా ఆయన చేత్తో చేసే ఏ వంటైనా చాలా రుచిగా ఉంటుంది. అదృష్టం ఉండాలి ఎంతైనా కానీ మా భర్త చేసిన వంట తినాలంటే. అలాగే తర్వాత వాళ్ళు చేసే అక్కడ అంతా దీన్ని కూడా కడుక్కోవడానికి కూడా మనకు చాలా అదృష్టం ఉండాలండి. ఇంకా హవి గారికి ఏం తొయ్యట్లేదు. కూర్చొని అలా ఆడుకుంటున్నాడు, పడుకొని దొర్లుతున్నాడు. ఒక్కొక్కసారి అలా చేస్తూ ఉంటాడనమాట. ఒక్కోసారి మా కోసం ఏడుస్తాడు. అలా చేసినప్పుడు భలే క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది. పప్పు అయిపోయింది. ఒక పక్కన అన్నం కూడా అయితే అయిపోయింది నాకు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి కానీ మా వారికి అయితే బాక్స్ పెట్టేయాలి. వాళ్ళ 10:00 కల్లా ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి అని అయితే చెప్తున్నారు. అందుకే నేనైతే ఇంకా చేసేసాననమాట. వంట కూడా ఫస్ట్ వంట చేసేసి బ్రేక్‌ఫాస్ట్ దగ్గరకు వచ్చాము. ఏంటి అంటే మనము ఒకవేళ సన్నగా అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ నైట్ మాత్రం మనము 7:00 కల్లా డిన్నర్ తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది కొంచెం లేట్‌గా తినడానికి ట్రై చేయండి. లెగవగానే తినకుండా ఒక 9, ఒక 10:00 అంటే మనకి బ్రేక్ వస్తుందనమాట. 14 అవర్స్ అలా బ్రేక్ వచ్చినప్పుడు ఫ్యాట్ అనేది కరుగుతుంది. మనకు ఆకలేస్తది కదా! అప్పుడు బాడీ దాని ఫ్యాట్‌ని కరిగించుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. దాన్ని ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అని అయితే అంటారు. అదివరకు నేను అది ఫాలో చేశాను. దానివల్ల కూడా కొంచెం వెయిట్ లాస్ అనేది ఉంటుంది. ఇప్పుడైనా కానీ నేను మ్యాక్స్ 7:30 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి 9:30 అవుతుందండి. సో, మనకి చాలా గ్యాప్ ఉంటుందనమాట. మధ్యలో అంతా నేనేం తినను కదా! జస్ట్ వాటరే తాగుతాను. ఇంకా చూసారు కదా బ్రెడ్ అయితే ఎలా కాలిందో భలే ఉంది కదా! ఇందాక డిప్ చేశాను కదా! అలా కాకుండా మనం బ్రెడ్ మీద అప్లై చేసుకొని ఆయిల్ వేసి ఒక పక్కన వేసేసి మళ్ళీ పైన కూడా రాసుకొని మళ్ళీ ఉల్టా వేసుకొని కాల్చుకోవచ్చు. అదొక టైప్ అనమాట. మొత్తం 2 టైప్స్ ఉంటుంది ఇందులోనే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ దీని పేరు వచ్చేసి దహీ బ్రెడ్ టోస్ట్.
దహీ బ్రెడ్ టోస్ట్. మీరు యూట్యూబ్లో కొట్టినా కూడా చాలా వీడియోస్ ఉంటాయి, ఈజీగా చూపిస్తారు. ఇవన్నీ కూడా నేను ఇండోర్లోనే నేర్చుకున్నాను. అక్కడ పిజ్జా కూడా చేశాను, ఇప్పుడైతే మర్చిపోయానులేండి. చాలా వెరైటీలు వచ్చి నాకు అక్కడ. దానిలోనే మళ్ళీ చపాతీ కూడా అన్నీ వేస్ట్ చేసుకోవచ్చు, దానిలోకి ఇంకా కర్రీ కూడా అసలు అలాంటివి కూడా మా ముంబై ఫ్రెండ్ అయితే నాకు నేర్పించింది. ఇప్పుడైతే అన్నీ వదిలేసాను, మర్చిపోయాననే చెప్పొచ్చు. ఇంకా పప్పు అయిపోయింది కదా, అన్నం కూడా అయిపోయింది, ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా మా వారికి టైం అవుతుంది. మా వారు రెడీ అయ్యేలోపు నేను బాక్స్ అయితే పెట్టేసేయాలి. నేను అదే చెప్పాను, టైం అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్ళాలని. అంటే నువ్వు రెడీ అయ్యేలోపు నేనైతే నీకు బాక్స్ పెట్టేస్తానని చెప్పి గబగబా పోపు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా అన్నీ వేసుకొని, మీరు హింగ్ వేసుకుంటారా? నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు, మా అమ్మ వాళ్ళు ఇప్పటికి కూడా వేరండి హింగు. నేను మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి అయితే ఓన్లీ పప్పులో వాటిలో వేసుకుంటాము, రోజు కూరల్లో అయితే వేసుకోము. అది ఇంకా ఇక్కడ ఎండుమిర్చి మెయిన్ అండో. ఈ ఎండుమిర్చి వేయలేదనుకోండి, మా ఆయన ఏంటి ఎందుకు వేయలేదు నువ్వు ఎండుమిర్చి అని అయితే అడుగుతూ ఉంటారనమాట. నాకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు. అవి క్రిస్పీగా ఉన్నప్పుడు తినబుద్ధి అయింది, కానీ మెత్తగా అయిపోయినాక తినాలనిపించదు, మెత్తగా ఉంటాయి అని చెప్పేసి. ఇంకా మా వారికి మాత్రం ఎండుమిర్చి ఖచ్చితంగా ఉండాలి, వేయలేదంటే మాత్రము ఎందుకు వేయలేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అలా ఉంటుందన్నమాట. నాకు వంట చేసేటప్పుడు ఇలా తాలింపులప్పుడు ఇలాంటి చిన్న చిన్న హ్యాండిల్స్ ఉన్నాయి అయితే నచ్చుతాయి అనమాట. అదైతే మనకి చేయి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనిలోనే ఇప్పుడు తాలింపు చిన్నవి వచ్చాయి కదా, దాని పేరు నాకు తెలీదు, అవి కొనుక్కోవాలని ఉంటుంది. సర్లే ఇంక ఉన్నయే వాడుతూ ఉంటాము ప్రస్తుతానికి, తర్వాత ఎప్పుడైనా తీసుకోవాలి అవి కూడా. తడక అంటారు అనుకుంటా దాన్ని. మా వారు బాక్స్లోకి ఎంత కొంచెం అన్నం తీసుకెళ్తారంటే, అమ్మ నువ్వు కుక్కి పెట్టద్దు అని ముందే చెప్తూ ఉంటారనమాట. మరీ చిన్నపిల్లల కంటే దారుణంగా తీసుకెళ్తారు బాక్స్ మాత్రము. అంటే ఇంకా ఆఫీస్లో మరి ఏమో మరి ఇంకా ఇదిగోండి చక్రాలు మాత్రం ఉండాలి. 4 బాక్సుల్లో ఒక బాక్సు మనకి స్నాక్స్కి అనమాట. రోజుకి ఏ ఒక చిప్స్ కావాలి, లేదంటే అప్పడాలు కానీ, వడియాలు కానీ, లేకపోతే ఇదిగోండి ఇలాంటి చక్రాలు ఏ ఒకటి కావాలన్నమాట ఆయనకి. లేకపోతే ఇంకా తినరు. అట్లా అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, అత్తయ్య వాళ్ళు అలా తినడం, ఇక వీళ్ళకి అలాగే అలవాటు అయిపోయింది. నాకైతే అలా రోజు తినాలని అయితే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. చిన్నప్పటి నుంచి మనం పెరిగే విధానంలోనే ఉండిద్ది కదా, ఇంకా వాళ్ళకి అలా ఇష్టం, నాకు ఇలా ఇష్టము, అంతే. ఇక్కడ అంతా మేము మెయిన్ ఏంటంటే కూర మాత్రం ఎక్కువ తింటామండి. మీరైనా కానీ అన్నం కంటే కూడా కూర అనేది ఎక్కువ తినండి, దానివల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. అన్నమే ఎక్కువ తినేసి కూర లైట్గా తినడం వల్ల ఏమి యూజ్ లేదు, కార్బోహైడ్రేట్స్ తప్ప. అదే అన్నంతో పాటు సేమ్ క్వాంటిటీలో కూర తినడం వల్ల కూరలో ఉండే ప్రోటీన్స్ అవన్నీ కూడా మనకైతే వస్తాయి అన్నమాట. అందుకని కూర కొంచెం ఎక్కువ తినడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎక్కువ కూర తింటారా, తక్కువ కూర తింటారా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అయితే ఉంది కదా, సో అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి, శానిటైజ్ చేసుకోండి, మాస్క్ పెట్టుకోండి. చిన్న పిల్లలు ఉంటే కనుక మీరు హ్యాండ్ వాష్ చేసుకొని ఆ పిల్లల్ని ఎత్తుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ బాక్స్ అంతా పెట్టేసినాక వీడియో తీస్తున్నారని మా ఆయన అయితే జోక్స్ వేస్తూ ఉన్నారు. అలా ఉంటుంది ఇక మా వారితోని. మధ్యలో ఏదో ఈ చిట్రాజా గారు ఎక్కడ ఇడిచిపెట్టేస్తారు. ఓ నామాలు పెట్టారండి ఇద్దరు భక్తులు. భక్తుడా ఇడిచి భక్తుడా బైకా జుయ్ 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 బండి అంటే ఇందాక నుంచి అదే చదువుతున్నాడు. ఎవరిని చూపియాలి? అయ్యో మీరు కాదు, మీరు ఇంకా ఆపేనా? బాయ్ 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 చెప్పు, బాయ్ బాయ్. ఏడి మా వారు కిందకి వెళ్ళిపోయినాక ఒకసారి కిందకైతే రమ్మన్నారు. ఫ్రూట్స్ ఏవో తీసుకున్నారంట, అవి నిన్న నైట్ బైక్లో ఉంచేసుకొని మర్చిపోయారు. ఇంకా నేను అవి కిందకైతే వెళ్తున్నాము, ఇంకా ఫ్రూట్స్ అవి తీసుకొచ్చేద్దాము, ఏం ఫ్రూట్స్ ఏంటా అని చెప్పేసి. ఇక వెళ్ళి చూస్తే ఆయన అయితే పొమోగ్రానైట్ తెచ్చారంట. ఇంకా పొమోగ్రానైట్ అలాగే ఉండిపోయాయి, అవి తినేది ఆ ఒక్క ఫ్రూటే కదా, ఇంకా అందుకని అవైతే తీసుకున్నాము. ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు, మళ్ళీ మేము పైకి వచ్చేసాము. నేను లాస్ట్ వీక్ ఒక 10 days బ్యాక్ తీసుకున్న దానిమ్మలండి, ఇవైతే ఎండిపోయాయి. ఇంక ఇవి అలాగే ఉండిపోతాయి అని చెప్పి నేను ఇంక ఫస్ట్ రాగానే ఇవన్నీ ఒలిచేసుకుంటున్నాను అనమాట.
అవి టీవీ దగ్గర ఆడుకుంటున్నాడు వాళ్ళ చిన్న ఆయనమ్మతోటి. ఇంతలోపు నేను ఈ పనులు చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను మా వారిచ్చిన దానిమ్మకాయ అయితే ఒలిచేసాను. ఆయన ఎంతో కొంత తింటాడు, మిగిలినవి మనం తినచ్చులే అని చెప్పి. ఈ చిన్న కాయలు అయితే అస్సలు నచ్చలేదు హవికి. ఇవి అంత స్వీట్గా లేవన్నమాట, కొంచెం వగరుగా అలా ఉన్నాయి. దానివల్ల తినాలన్న ఇంట్రెస్ట్ లేదు బాబుకి. సరేలే అని చెప్పి నేను కూడా ఫోర్స్ చేయట్లేదు. నాకే అర్థమైంది ఆయనకు నచ్చలేదులే అని చెప్పి, అందుకే తినట్లేదులే అని చెప్పి. ఈరోజు మా వారు తెచ్చినవి అయితే కొంచెం స్వీట్గానే ఉన్నాయి, కొంచెం తిన్నాడు, పర్లేదు అనిపించింది. ఏంటి అంటే మనం రోజుకి ఏదో ఒక ఫ్రూట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. నేను కూడా రోజు ఏదో ఒక ఫ్రూట్ తింటాను. ఇంకో పక్కన నేను ఒలుచుకుంటూనే ఉన్నాను. చూడండి, టీవీ పైకి ఎక్కేశాడు, అక్కడ ఆడతాడంట. మా చిన్నత్త పని అయిపోతుంది ఆ పిల్లోడిని పట్టుకోలేక. నేనేమో చూసుకుంటూ నవ్వుకుంటూ ఇక్కడ నా పనులు అయితే నేను చేసుకుంటున్నాను. మ్యాక్సిమం అయిపోయింది, ఒక కాయ మొత్తం పోయింది, 2 కాయలే ఉన్నాయి. సర్లే ఇంకా ఓల్చుకుంటే నేను అత్తయ్య వాళ్ళు ఎవరో ఒకరు తింటారు కదా. మా అత్తయ్య అయితే అస్సలు తినరండి ఫ్రూట్స్, ఏదో కొంచెం తింటారు అంతేగాని ఇష్టం ఉండదు అనమాట. మా చిన్న అత్తయ్య పర్లేదు. ఇంకా నేనే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం తినేది, మా వారు తినరు. ఇంకా హవి నేనే అనమాట. హవికి నేను నేర్పిస్తున్నాను, అందుకని వీళ్ళు ఎవ్వరు తినట్లేదు కదా, ఇంకా అలాగే అయిపోతాడేమో అని చెప్పి నేను ఖచ్చితంగా రోజు ఏదో ఒక ఫ్రూట్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. మన చిన్నప్పటి నుండి మనం ఏదైతే అలవాటు చేస్తామో పెద్దయినాక వాళ్ళు అలాగే తయారవుతారు. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి అన్ని హెల్తీ ఫుడ్ అనేది అలవాటు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా వాళ్ళు పెద్దయినాక వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉన్నా సరే మన చేతుల్లో ఉన్నంతసేపు అయినా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అయితే నేను అనుకుంటూ ఉంటాను. తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన పెద్దయినా వాళ్ళు మన మాట ఏమన్నారు కదా. సో ఇక్కడ చూడండి, ఇంకా టీవీ పైకి ఎక్కేసి ఆ మూలకి ఈ మూలకి వెళ్ళి మా చిన్నత్తేం పాపం పట్టుకోలేక లెగోలేక అయితే తిరుగుతున్నారు. సో మీరు నన్ను తిట్టకండి, మరి నేను పని చేసుకోవాలి కదా, బాబునే చూసుకోవాలా పనే చేసుకోవాలా చెప్పండి. సో ఇంకా కనీసం వాళ్ళు బాబుని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి నేను పని ఎంతో కొంత చేసుకుంటూ ఉన్నాను. ఇంకా మా చిన్నత్త అయితే బాబాయ్ నువ్వు అక్కడ నుండి వచ్చేసే నాన్న, నేను అక్కడ పట్టుకోలేకపోతున్నానని చెప్పి దించేస్తున్నారు. అలా ఉందన్నమాట ఈ పిల్లలతోటి. ఇప్పుడు ఎదిగిపోయి ఇంకొంచెం నడకొచ్చేసింది కదా, అస్సలకే ఆపలేకపోతున్నాము. ఇంక ఇష్టం అనమాట, ఆయన ఇష్టము, తిరుగుతూ ఉంటాడు. బట్ నడుస్తూ ఉంటే నాకు మాత్రం చాలా ఆనందంగా ఉందిలేండి. ఇదిగోండి చూడండి, ఫ్రూట్స్ ఇస్తుంటే అమ్మో నాకొద్దు నాకొద్దు అని అయితే అంటూ ఉంటారు అనమాట, తినరు. ఈ ప్లేట్లో అన్నీ నేనే తినేసాను, ఇంకా అత్తయ్య వాళ్ళైతే తినలేదు. వేయాలా సాక్సులు కనిపించాయంటే చాలు, ఇదిగోండి ఇలాగా వేయమని చెప్పి వచ్చి చక్కగా కూర్చొని వేయించుకొని ఇంకా అలా తిరుగుతూ ఉంటాడు. రకానికి సాక్స్ కావాలి, వాళ్ళ నాన్న 3 pairs తీసుకొచ్చారు కదా, ఇంక ఏది కనిపిస్తే అది తెచ్చుకొని అమ్మ వెయ్యి, లేకపోతే ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తాడనమాట. ఊ ఊ ఊ అని పిలుస్తూ ఉంటాడు. అమ్మ పిలు నాన్న అంటే మాత్రం పిలవడు, నవ్వుతాడు. కారు సాక్స్ ఈ మాత్రం చెప్తాడు, అమ్మ మాత్రం చెప్పడు. డాగ్ అంటే డాగ్ అంటాడు, బవ్వ అంటే బవ్వ అంటాడు. అలాగా చిన్న చిన్నగా ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇంకా సాక్స్ లేగానే దింపామంటే ఇంకా ఆయన ఇష్టము. ఇక ఆయన నడుచుకుంటూ వెళ్ళి ఆయన బెడ్ ఉంది కదా, ఆయన బెడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. ఆయన బెడ్ దగ్గరికి వెళ్ళగానే పడిపోవాలన్నమాట, అదొక ఆనవాయితీ అనమాట. ఆ బెడ్ మీద బొజ్జోవాలి, కాసేపు బొజ్జు అని సేద తీరి అలుపు వస్తుంది అనమాట. అలుపు వచ్చిన తర్వాత ఇంకా అలా పడుకున్నాడు, కాసేపు నిద్రపోయాడు. మా అత్తయ్య అయితే ఏంటో చక్రాలు అవగొట్టే అల్లమన్నానని ఎక్కువ తినేసి గ్యాస్ తెచ్చుకుంటారేంటో, నాకైతే భయంగానే ఉంది. స్టార్ చక్రాలు ఏం చేయాలో తోయక చక్రాలు తింటున్నాం, అవి నిద్రపోతున్నాడు. 10ంటికి పని అయిపోతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిన్న ఇల్లంతా దులిపేసుకున్నాను అనవసరంగా. అవి పడుకొని లేచేసరికి మేము ఆ స్నాక్స్ అన్నీ తినేసాము. ఎందుకంటే అవి ఉన్నప్పుడు తింటే అవి కూడా పెట్టమంటున్నాడు, అందుకే ఇంకా పడుకున్నప్పుడే తినండి అని అయితే చెప్పాను నేను అత్తయ్య వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ బాగాలేదు, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలి. కొని తెచ్చుకోవడం ఎందుకండి, కొని తెచ్చుకొని ఇబ్బంది పడడం కంటే మన చేతిలో ఉన్నప్పుడే జాగ్రత్త చేసుకోవడం బెటర్ కదా. మనం ఎంత జాగ్రత్త చేసుకున్నా వస్తాయి, అది ఓకే. మన చేతిలో లేకుండా జరిగింది కాకుండా మనం చేసుకునేది వేరు కదా. ఇంకా మేము లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్నాక హవి గారు అయితే ఇలా చేస్తూ ఉన్నారు. బ్లాగ్ అయితే ఇంతేనండి, నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. రాగా పెడుతున్నాను, బాయ్ బాయ్. ఎక్కడికట్టు పద, అటు బయటికి, ఇంట్లో పద, పడిపోతావు, వెనక్కి తిరుగు, నేను వెళ్ళిపోతున్నా.